ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వెండి వెన్నెల వెలుగులలో సీతారాముల కళ్యాణ మహోత్సవం. జనకపురిని తలపిస్తూ తెలుగుదనం ముట్టిపడేలా కళ్యాణ వేదిక. రామనామ స్మరణతో ప్రతిధ్వనించిన ఒంటిమిట్ట పుణ్యక్షేత్రం. ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణోత్సవానికి ప్రభుత్వ కానుక లాంఛనంగా సమర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వర్ణ రథోత్సవంలో దేవేరి సమేత మలయప్ప స్వామి తేజో దర్శనం. తిరుమల వసంత మండపంలో స్వామి అమ్మవార్లకు స్నపనాభిషేకం. తిరుపతి కోదండి రామాలయంలో ఘనంగా వార్షిక తెప్పోత్సవాలు. రామచంద్ర పుష్కరంలో తెప్పలపై జానకీరాముల విహారం. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో పంగుని ఉత్తర ఉత్సవాలు పరిసమాప్తం. శ్రీ పుండరీకవల్లి అమ్మవారి సన్నిధిలో వేడుకగా ఊంజల్ సేవ ప్రాకారోత్సవం. జగదభిరాముడు జానకీదేవి కళ్యాణోత్సవం జగత్ కళ్యాణం. జగత్తుకు ఆదర్శ దంపతులైన సుగుణాల రామయ్య, అందాల సీతమ్మ కళ్యాణ వైభవం రామ భక్తులను ఆధ్యాత్మిక అలౌకిక ఆనందంలో మునకలేయించింది. ఒంటిమిట్ట క్షేత్రంలో శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సీతారాముల దివ్య భవ్య నవ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఏకశిలా నగరం కళ్యాణోత్సవ కాంతుల్లో ప్రకాశించింది. నిండు చంద్రుడి వెన్నెల వెలుగుల్లో ఒంటిమిట్ట క్షేత్రం ఉత్సవ సౌగంధాల్లో మెరిసింది. అంగరంగ వైభవంగా జరిగిన జానకీరాముల కళ్యాణోత్సవంతో అశేష భక్తకోటి భక్తి పరవశంలో ఓలలాడింది. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉత్సవ శోభితంగా కొనసాగుతున్న శ్రీ కోదండరామస్వామి వారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి సీతారాముల కళ్యాణోత్సవం నభూతో న భవిష్యత్ అన్న రీతిలో జరిగింది. జగదభిరాముని కళ్యాణాన్ని తిలకించడానికి రెండు కళ్ళు సరిపోవు. మరి ఆ రామయ్య ఉత్సవానికి అలంకరణలు అంటే అది మనసుతో ఆస్వాదించాల్సిందే తప్ప మాటల్లో వర్ణించలేనిది. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో కళాకారులు ఎంతో నైపుణ్యంతో కళ్యాణ వేదికను భూలోక వైకుంఠంగా అలంకరించిన తీరు అద్భుతం. 4 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 60,000 కట్ ఫ్లవర్స్, పలు రకాల ఫలాలు, మామిడి తోరణాలు, అరటి గెలలు, చెరుకు గడలు, కొబ్బరి బోండాలు, ఎటు చూసినా రాశిగా పోసిన ప్రకృతి సోయగం సీతారాముల కళ్యాణోత్సవానికి ప్రకృతి శోభను తీసుకువచ్చింది. ప్రత్యేకించి వరిగింజలతో ఏర్పాటు చేసిన మండపం, అలాగే టెంకాయ గెలలు, టెంకాయ కీతలు, పూత, అరటి ఆకులు, మామిడాకులు, ద్రాక్ష, చిలుకలు, నీలం ఆర్కిడ్, రెడ్ అంధురియం, హైడ్రాంజియా, జిప్సోఫల తదితర విదేశీ జాతుల పుష్పాలతో కళ్యాణ వేదికను అలంకరించిన తీరు భక్తులను ముగ్ధులను చేసింది. టీటీడీ ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసులు పర్యవేక్షణలో 2 రోజుల పాటు 120 మంది నిపుణులు, 120 మంది సిబ్బంది కళ్యాణ వేదిక అలంకరణలో పాలు పంచుకున్నారు. ఇక మణిమయమైన రత్న కంకణ కేయూరాది కెంపుల పచ్చల పసడి ఆభరణాల వెలుగులు, వర్ణశోభిత సుగంధ పుష్పమాలికల అందమైన అల్లికలతో పట్టు వస్త్రాలతో ముస్తాబైన వధూవరులు, అందాల రామయ్య తండ్రి, సుగుణాల సీతమ్మ తల్లి వేర్వేరు తిరుచులపై కొలువుదీరి ఆలయం నుండి ఊరేగింపుగా భక్తుల మిన్నంటే జయ జయ ధ్వనుల నడుమ కళ్యాణోత్సవ ప్రాంగణానికి విచ్చేశారు.
అక్కడ రామయ్య తండ్రి తరపున ఆకెళ్ల విభీషణ శర్మ, సీతమ్మ తల్లి తరపున చక్రవర్తి రంగనాథన్లు గుణగణాలను అభివర్ణిస్తుండగా సంప్రదాయ రీతిలో అర్చక బృందం ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్సవాలను కళ్యాణ వేదికపై ఆసీనులను చేశారు. అర్చకులు వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తజనం రామనామ స్మరణల నడుమ జానకీరాములకు కళ్యాణ మహోత్సవాన్ని కనులకు ఇంపుగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని తిలకించిన భక్తులకు ముందస్తుగానే తిరుమల తిరుపతి దేవస్థానం ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. ఇక కళ్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికార యంత్రాంగంతో పాటు శ్రీవారి సేవకులు, అలాగే కడప జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికలతో పటిష్టమైన బందోబస్తుతో చక్కని ఏర్పాట్లను చేశారు. నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, జేఈఓ వి వీరబ్రహ్మం, అధికార అనధికార ప్రముఖులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారికి శుక్రవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ మేరకు నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా ఆలయం వద్దకు చేరుకోగా వీరికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, టీటీడీ బోర్డు సభ్యులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీ కోదండరాముని మూలమూర్తులకు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత వేద పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలు, రాముల వారి చిత్రపటం అందజేశారు.
వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరుగుతున్న ఈ ఆహ్లాదభరిత వసంతోత్సవాల్లో 2వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం వసంతోత్సవ స్నపనాభిషేకం సుగంధభరితంగా సాగింది. బంగారు కాంతుల్లో దేవదేవుని దివ్య వైభవం భక్తకోటిని మురిపించింది. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారికి స్వర్ణ రథోత్సవ సేవ జరిగింది. పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమాన అలంకరణలతో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారిని అలంకరించి రథంపై ఆసీనులను చేశారు. అర్చకులు ఆగమోక్తంగా రథాంగ పూజలు జరిపిన అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, కోలాటాలు, సంబరాల సందోహాల నడుమ తిరుమల మాడవీధుల్లో భక్తజన బాంధవుడి పసిడి రథోత్సవ సేవ వైభవపేతంగా సాగింది. దేవశిఖామణివి దిష్ట దైవమవు నీవు, కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్ట దైవమవు నీవు, కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్ట దైవమవు నీవు, దేవశిఖామణివి. కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల, కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల, కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. కామించి నీ బంటనట కమ్మి నిన్ను తలచితి, కామించి నీ బంటనట కమ్మి నిన్ను తలచితి. ఏమి మాకు కడమయ్య ఇందిరారమణ, ఏమి మాకు కడమయ్య ఇందిరారమణ. దేవశిఖామణివి దిష్ట దైవమవు నీవు, దేవశిఖామణివి. అనంతరం శేషాచల అడవులను తలపించేలా టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో విశేష అలంకరణలు చేసిన వసంతోత్సవ మండపానికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు వేంచేపు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై టీటీడీ జీఎంగార్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రధాన అర్చకుల సమక్షంలో అర్చక బృందం వసంతోత్సవ స్నపనాభిషేక క్రతువును పరిమళ భరితంగా నిర్వహించారు. శంఖధార, చక్రధార, సహస్రధారలతో స్వామి అమ్మవార్లకు మంగళకర ద్రవ్యాలతో నిర్వహించిన స్నపనాభిషేకం ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ మాడవీధులలో ఊరేగింపుగా ఆలయానికి చేరుకోవడంతో 2వ రోజు వసంతోత్సవ క్రతువు పూర్తయింది.
పండుగగా నిర్వహించిన ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని టీటీడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంగరంగ వైభవంగా నిర్వహించిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఒంటిమిట్టలో ఆయన శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ గోశాలలో ఆవులు చనిపోయినట్టు కొందరు సోషల్ మీడియాలో పనిగట్టుకుని అవాస్తవాలను ప్రచారం చేయడం తగదన్నారు. గోవులపై అవాస్తవ ప్రచారాలను చేసేవారికి సనాతన హైందవ ధర్మంపై ఏ విధమైన అభిమానం ఉన్నదో తేటతెల్లమవుతోందని ఆయన మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, టీటీడీ ధార్మిక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ ఒంటిమిట్ట గ్రామంలో ఒక పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం కోదండరామస్వామి యొక్క కళ్యాణం గడిచిన వారం రోజుల పైగా ఎందరో భక్తుల యొక్క మనోభావాలకు అద్దం పెట్టే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ టీటీడీ ఆలయ ఆధ్వర్యంలో చైర్మన్ గారు, ఈవో గారు, పాలక మండలి, రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా ఏకమై ఒక వైభవోపేతమైనటువంటి కోదండరాముని యొక్క కళ్యాణాన్ని ఈరోజు తిలకించడానికి ప్రజలు వేలాదిగా తరలి వస్తుంటే, గతంలో ఇదే సంస్థలో అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి సంస్థ పైన, ఆలయ వ్యవస్థ పైన, ఆగమ శాస్త్రాలపైన, సనాతన ధర్మాలపైన విచ్చలవిడిగా నోరు పారేసుకోవడం చూస్తే ఏమాత్రం హైందవ సంస్కృతికి, హైందవ విధానాలకు, ఆగమ శాస్త్రాలకు వీళ్ళు విలువ ఇవ్వనటువంటి వాళ్ళని చెప్పి తేట తెల్లమవుతుంది. మాటల పలుకుల్లో కాదు, గుండె లోతుల్లో నుంచి ఆధ్యాత్మికతని చూపించేటువంటి పరిస్థితి ఈనాడు ప్రభుత్వంలో కానీ, తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ పెద్దల అందరి యొక్క నేతృత్వంలో పనులు జరుగుతూ ఉన్నాయి. విశేషమైనటువంటి సేవలు నిర్వహిస్తూ ఉన్నారు. దేశ విదేశాల్లో కూడా ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం గత పరిస్థితుల్ని అధిగమించి ఎక్కువగా పూజాది కార్యక్రమాలు, అలాగే అన్ని కార్యక్రమాల్లో కూడా ఇవాళ ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం, పాలకవర్గం తీసుకుంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇంత వైభవంగా ఇక్కడ ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణం జరుగుతూ ఉంటే, గడిచిన 10 రోజులుగా మొత్తం యంత్రాంగం అంతా ఇక్కడ ఉండి పనిచేస్తూ ఉంటే చూసి ఓర్వలేక, గోశాలలో కొన్ని ఆవులు చనిపోయేటువంటిది అది గ్లోబల్స్ ప్రచారంలాగా ప్రచారం చేయడానికి పూనుకోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఏమాత్రం కూడా గోవుల విలువ తెలియనటువంటి వ్యక్తులు ఏమాత్రం గోమాత, మాత అని, అమ్మ అని సంబోధిస్తే సరిపోదు, ఆ మాతని, అమ్మని గుండెల్లో పెట్టుకొని చూసేటువంటి పరిస్థితులు ఉండాలి. అది ఉన్నాయేనంటే ఇవాళ కూటమి నాయకత్వంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఇవాల్టి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గం చైర్మన్ గారు అందరూ కలిసి తల్లి లాంటి ఆవుల యొక్క పరిస్థితిని ప్రతిరోజు పరిశీలిస్తూ దాదాపు 230 మంది అక్కడ పరిచారికలను పెట్టి కావలసినటువంటి అన్ని వస్తువులతో గోవుల్ని పెంచుకుంటూ వస్తూ ఉంటే అతి పవిత్రంగా ఇవాళ గోవులు పెద్దవయ్యో వయసులో, లేకుంటే గోవులు అవి ఈతకొచ్చి ఈనినప్పుడు, లేకుంటే గోవులకి ఏదైనా అనుకోని సందర్భాల్లో అనారోగ్యం పాలైనప్పుడు జరిగేటువంటి సంఘటనల్ని ఇవాళ భూతద్దంలో చూపించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పణంగా పెట్టి మాట్లాడడం అనేటువంటిది వాళ్ళ యొక్క అజ్ఞానానికి ఇదొక నిదర్శనం.
జానకీరాముల జలవిహారం భక్తులకు ఆధ్యాత్మికోల్లాసాన్ని ప్రసాదించింది. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున శ్రీ సీతారాములకు స్నపన తిరుమంజనం తెప్పోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం సీతారామ లక్ష్మణులకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహామండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. అనంతరం శుక్రవారం సాయంత్రం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి అర్చకులు సకల సుందరంగా అలంకరణ చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అగస్త్య అనుగ్రహ వర్ధిత రామ పంచవటి తట సంస్థుత రామ శూర్పణఖార్తి విధాయక రామ హరదూషణముఖ సూదక రామ సీతాప్రియ హరిణానుగ రామ. అందంగా తీర్చిదిద్దిన తెప్పలపై సీతారాములను వేంచేపు చేసి భాజా భజంత్రీలు, సన్నాయి వాయిద్యాల నడుమ తెప్పోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు ఆదర్శ దంపతులను ఆహ్లాద భరిత సేవలో దర్శనం చేసుకుని పులకితులయ్యారు. వినష్ట సీతాన్వేషక రామ శబరీ దత్త ఫలాశన రామ కబంధ బాహు ఛేదన రామ హనుమత్ సేవిత నిజ పద రామ సుగ్రీవ మిత్ర సాకేత రామ గర్విత వాలి సంహారక రామ వానరదూత ప్రేషక రామ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పంగుని ఉత్తర ఉత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఈ నెల 5వ తేదీ నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేటితో మంగళకరంగా ముగిశాయి. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ సాలై నాచియార్ అమ్మవారి పంగుని ఉత్తర ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ఈ నెల 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఆలయంలోని శ్రీ పుండరీకవల్లి అమ్మవారి సన్నిధిలో స్వామి అమ్మవారికి పూలంగి సేవ, స్నపన తిరుమంజన సేవలను కనుల పండుగగా నిర్వహించారు. ముందుగా పుండరీకవల్లి అమ్మవారి సన్నిధిలో శ్రీ గోవిందరాజస్వామి వారి సమేతంగా అమ్మవారిని ప్రత్యేకంగా స్నానపీఠంపై వేంచేపు చేశారు. అనంతరం ఆగమ సంప్రదాయానుసారం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధ పుష్పాలతో రంగురంగ వైభవంగా పూలంగి సేవను నిర్వహించారు. ఆపై శాక్తమొర సంప్రదాయబద్ధంగా జరిగింది. ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. ఇక శుక్రవారం సంధ్యా సమయంలో శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఉత్సవమూర్తిని తిరుచిపై కొలువుదీర్చి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామి వారిని, శ్రీ పుండరీకవల్లి అమ్మవారిని స్వర్ణశోభితంగా అలంకరించి వేర్వేరు తిరుచులపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో తిరుచి ఉత్సవం కమనీయంగా జరిగింది. తరువాత పుండరీకవల్లి అమ్మవారి సన్నిధిలో ఊంజల్ సేవ జరిగింది. శ్రీ గోవిందరాజస్వామి వారికి అభిముఖంగా అమ్మవారిని వేంచేపు చేసి వేదం, నాదం, గాత్రం సహితంగా ఆద్యంతం భక్తిరస భరితంగా సాగిన ఊంజల్ సేవను భక్తులు వీక్షించి పరవశులయ్యారు. ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ కోదండరామస్వామి వారికి బంగారు ఆభరణాలు విరాళంగా అందాయి. వీటిలో శ్రీ సీతారామ లక్ష్మణులకు 3 బంగారు కిరీటాలు ఉన్నాయి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారికి శుక్రవారం పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాపరెడ్డి 7 కేజీల బంగారం, 6,60,00,000 రూపాయలతో తయారు చేయించిన 3 కిరీటాలను సమర్పించారు. ముందుగా కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ప్రతాపరెడ్డి స్వామి అమ్మవార్లకు తయారు చేయించిన కిరీటాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. ముఖమండపంలో ఈ బంగారు కిరీటాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావుకు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్, ఈవోలు ప్రతాపరెడ్డిని, కుటుంబ సభ్యులను సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు స్వామి వారికి పెన్నార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎవరైతే దాని అధినేత ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారో వారు సకుటుంబ సమేతంగా వచ్చి సుమారు 7 కిలోల బంగారంతో 3 కిరీటాలు ఇచ్చారు. 1 రాముల వారికి, 2 లక్ష్మణ వారికి, 3 సీతాదేవి. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడే అలంకరించడం జరిగింది. నిజంగా వాళ్ళు భక్తి చాటుకున్నందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ మేలు జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. 7 కేజీల బంగారంతో చేసిన 3 కిరీటాలు ఇవాళ స్వామివారికి పెన్నా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి ప్రతాప్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు సమర్పించడం జరిగింది. స్వామివారికి అలంకరించాము. ఇది 7 కేజీలు 6,60,00,000 వాల్యూ ఉంటుందని ఎస్టిమేట్ చేస్తున్నాము. ధన్యవాదాలు. నమస్కారం. మా విలేజ్ ఇక్కడికి 5 కిలోమీటర్లు. ఈ దేవుడికి దిగ్విజయంగా ఇప్పుడు జరిగే విధంగా వెళ్ళగాలని నాకు చాలా రోజులు కోరిక. 5 సంవత్సరాల ముందు బంగారు కిరీటాలు చేయించాలనుకున్నాను నేను.
అది ఇప్పటికి మొక్కు తీరింది, అంత వేరేం లేదు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పంగుని ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలస పూజలు జరిపారు. ఆపై విశేష మంగళకర ద్రవ్యాలతో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరునికి స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. నల్గొండ పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో డోలోత్సవం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలుత గర్భాలయంలో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. అనంతరం సీతమ్మ తల్లికి, రామయ్య తండ్రికి చక్కటి అలంకరణలు చేసి శేషతల్పంపై వేంచేపు చేసి డోలోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. నంద్యాల పట్టణంలోని సంజీవన్ నగర్ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారాభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. రామాలయంలో ఉపాలయంగా కొలువైన శ్రీనివాసునికి చైత్రమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారి బృహత్ మూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద
చిత్తూరులోని దీవా నది తీరంలో వేంచేసిన కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఏటా తమిళ సంప్రదాయంలో పంగుని నెలలో స్వామివారికి వార్షికోత్సవాలు జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కామాక్షి అగస్తీశ్వరుల దివ్యమూర్తులను ఆలయంలో ప్రత్యేక అలంకరణలతో తిరుచిపై వెంచేపు చేసి పూజాధికాలను ఘనంగా పూర్తి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి అక్కడ సిద్ధంగా ఉంచిన కేడయ వాహనంపై కొలువుదీర్చి హారతులు సమర్పించారు. అనంతరం చిత్తూరు నగర వీధులలో కామాక్షి అగస్తీశ్వరుల కేడయ వాహన ఉత్సవం వైభవంగా జరిగింది. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జట. అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కోదండి రామాలయంలో స్వామివారికి గరుడ వాహన సేవ ఘనంగా జరిగింది. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవల్లో అనంతపురం వాసులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. చక్కటి అలంకరణలతో శ్రీ కోదండరామస్వామివారిని భక్తశ్రేష్ఠుడైన గరుత్మంతునిపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధులలో కోదండరాముని గరుడ వాహన సేవ నయననందకరంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలోని శ్రీ శారదా మహాశక్తి పీఠంలో లోక కళ్యాణార్థం భూదాన యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 2 ఏళ్లుగా జరుగుతున్న శారదా మహాశక్తి పీఠం అభివృద్ది కార్యక్రమాల్లో ఇతోధికంగా సహకారం అందించిన దాతలు, భక్తులు అందరికీ భూదాన యజ్ఞ ఫలాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులందరి చేత పండితులు సామూహికంగా సంకల్ప పూజలను చేయించారు. అనంతరం దాన ఫలం భక్తులకు లభించేలా విశేష క్రతువులను వారి చేత నిర్వహింపచేసి ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. నెల్లూరు మూలాపేటలో వేంచేసిన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్దంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ వైభవంగా జరిగింది. నెలరాజు, రేరాజు చల్లని వెన్నెల వెలుగుల తెల్లని చంద్రునిపై రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా వేంచేపు చేసిన అర్చకులు విశేషంగా పూజలు జరిపారు. ఆపై ఆలయ వీధుల్లో శ్రీ వేణుగోపాల స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ కనువిందుగా సాగింది. ఇక నెల్లూరు వేదాయపాలెంలో కొలువైన శ్రీ త్యాగరాజస్వామి వారి మందిరంలో శ్రీరామనవమి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ సీతారాముల తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. అర్చకులు సీతారాములకు సకల సుందరంగా అలంకరణ చేసి చక్కటి తిరుచిపై కొలువుదీర్చారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుచి సేవ వేడుకగా సాగింది. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి మందిరంలో హనుమ జయంతి ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మోత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక అలంకరణలతో విశేషంగా ఆరాధనలను నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధన, సర్వతో భద్రమండల దేవత, మాతృక, నవగ్రహ ఆరాధనలు, హనుమంతునికి అభిషేకాలు, మహామంగళ నీరాజన సమర్పణ ఇత్యాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.